చంద్రహారం సినిమా పేరు వినే ఉంటారు. పౌరాణిక బ్రహ్మగా పేరుగాంచిన కమలాకర్ కామేశ్వరరావు గారు స్వయంగా తీసిన, అంటే తన సొంతంగా ఇండిపెండెంట్గా తీసిన మొట్టమొదటి సినిమా ఇది. ఇందులో సినిమాలో రామారావు గారు జూనియర్ శ్రీరంజని, సావిత్రి గారు విలన్గా వేశారు. ఎన్టీఆర్ గారు మాలి అనే పాత్రలో వేస్తారు. అంటే అంతకు ముందర వచ్చిన పాతాళ భైరవులో నేపాళ మాంత్రకుడిగా తన విశ్వరూపాన్ని చూపించిన ఎస్వి రంగారావు గారు ఈ సినిమాలో కొంచెం చిన్న పాత్ర అనే చెప్పాలి. అలాగే రామారావు గారు ఈ సినిమాలో చాలాసేపు చచ్చిపోతూ ఉంటారు, తర్వాత లేస్తూ ఉంటారు. అందువలన సావిత్రి గారు విలన్గా వేయడం ఈ సినిమాకి మైనస్లు అయ్యాయని కొందరు అన్నారు. సరే, వాటి గురించి కాదు నేను చెప్పదలుచుకున్నది ఇప్పుడు. ఇది నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు తీసిన విజయ బ్యానర్ మీద వచ్చిన సినిమా. చంద్రహారం సినిమా గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకోవాలనుకుంటే పింగళి గారు రాసిన మాటలు ఈ సినిమాకి హైలైట్. అందుకని సినిమా ఎలా ఉంది అనేది కాకుండా ఒక్కసారి, అంటే మనకి 28న రామారావు గారి జయంతి కాబట్టి ఈ సందర్భంగా ఒకసారి రామారావు గారి సినిమాలు, మొన్న ఒకసారి పాతాళ భైరవ్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చాను, పింగళి గారు రాసిన డైలాగ్స్ నేను. ఇప్పుడు దీంట్లో మనం వీడియో రూపంలో చంద్రహారం సినిమాకి సంబంధించి చిన్న చిన్న బిట్లు మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా అందుకని చెప్పింది, కమలాకర్ కామేశ్వరరావు గారి సినిమా విజయ బ్యానర్ మీద వచ్చింది. పాతాళ భైరవి తర్వాత వచ్చి ఫెయిల్ అయిన సినిమా అన్నమాట ఇది.